హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో మరొక సింపుల్ రెసిపీ అనేది షేర్ చేశాను. అది వచ్చేసి క్యారెట్ ఎగ్ రైస్ అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఒక పాన్లో ఆయిల్ తీసుకొని 2 ఎగ్స్ వేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానిలోనే అదే పాన్లో కొంచెం ఇంకా 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకొని అది బాగా వేగిపోయిన తర్వాత ఇలా 2 పెద్ద సైజు క్యారెట్స్ అనేది నేను తురిమేసుకొని పెట్టుకున్నాను. ఈ క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని మనం దానికి తగినట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని క్యారెట్ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే క్యారెట్ అనేది బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం వండిన అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది సింపుల్గా ఉంటుంది కానీ రెసిపీ చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఒకసారి చేయండి. నేను రెగ్యులర్గానే మేము ఇలా చేసుకుంటూ ఉంటాము. మనకి వంటకి ఎక్కువ టైం లేనప్పుడు ఏదైనా సింపుల్గా తినాలి అనిపించినప్పుడు ఇదిగోండి ఇలా రైస్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా సాల్ట్ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు కూడా కారం వేసుకోండి. ఇంక ఇందులో ఎలాంటి మసాలాలు అవసరం లేదు. సింపుల్గా చాలా క్విక్ అయిపోతుంది. ఇంకా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా వేసేసుకొని కారం కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత మనం రైస్ అనేది దింపేసుకోవాలి. ఇది మనం బయట తినే ఫ్రైడ్ రైస్ లాగా అస్సలు కాదు. అసలు ఆ ఫ్రైడ్ రైస్ చాలా గట్టిగా ఉంటుంది. అన్నం అనేది ఆయిల్గా కూడా ఉంటుంది. ఇంకా చూడండి, ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకున్నాను కదా, అది కూడా కలుపుకున్నాను. తర్వాత కొత్తిమీరతో ఇలా మనం పైనుంచి చల్లుకుంటే మంచి చూడ్డానికి బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.